నీతి ఆయోగ్ 2022-23 ఏడాదికి గాను ఆర్థిక ఆరోగ్య డేటా విడుదల చేసింది. ఆర్థిక ఆరోగ్య సూచిక ప్రకారం ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఫస్ట్ ప్లేస్ సాధించిన ఒడిశా ఆర్థిక ఆరోగ్య సూచిక స్కోరు 67.8 కాగా తెలంగాణ 43.6, ఆంధ్రప్రదేశ్ 20.9 స్కోరును పొందాయి. రాష్ట్రాల రెవెన్యూ సమీకరణ, వ్యయం, అప్పులు, చెల్లింపుల సామర్థ్యం తదితర అంశాల ప్రాతిపదికగా నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఈ నివేదికను విడుదల చేశారు. రెవెన్యూ సమీకరణ, ఖర్చులు, అప్పులు చెల్లించే సామర్థ్యంపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. రెండు 2022-23లో పంజాబ్ మినహా తక్కిన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య స్థితి బాగుందని సంస్థ వివరించింది. జీడీపీలో వాటా, జనాభా, మొత్తం ప్రభుత్వ వ్యయం, ఆదాయాలు, ఆర్థిక సుస్థిరత ఆధారంగా నీతి ఆయోగ్ ఈ సూచికను రూపొందించింది. నాణ్యతతో కూడిన ఖర్చులు, రెవెన్యూ సమీకరణ, ఆర్థిక హేతుబద్ధత, అప్పుల జాబితా, అప్పులు తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం వంటి అంశాలపై నీతి ఆయోగ్ కమిటీ అధ్యయనం చేసింది. తెలంగాణ రెవెన్యూ బలంగా పెరుగుతుండడం ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ మూలధన వ్యయాన్ని పెంచడంపై అత్యధికంగా దృష్టి సారించాల్సి ఉందని నీతి ఆయోగ్ సూచించింది. ఇక గత పాలనలో ఏపీ ఆర్థిక ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2022-23లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుకబడిందని, ఆరోగ్యం అత్యంత దయనీయంగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది.